సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టెక్ విజన్ ఫర్ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో తెలుసుకోబోతున్నారా? ఫస్ట్ మీకు ఎంట్రీలోనే మీకు అర్థమైంది ఒక బర్త్డే సంబంధించిన వీడియో అని. నా బర్త్డేకి సంబంధించిన అంటే ఏం లేదు, బర్త్డే కొటేషన్కి సంబంధించిన యాప్ గురించి అయితే ఈరోజు మీకు ఉంచబోతున్నాను. ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్లీ అపాలజీ ఫర్ అవర్ టెక్ విజన్ ఫర్ తెలుగు టీమ్ నుంచి. ఎందుకంటే వీడియోస్ అనేది చాలా లేట్ అవుతున్నాయి. వీక్ 1 వీడియో అలా వస్తున్నాయి. ఈ వీక్ 1 వీడియో రావడానికి మెయిన్ రీజన్ మా టీమ్మేట్స్కి అలాగే మాకు కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానివల్ల స్టడీస్ ఉండడం వల్ల మాకు క్యారీ చేయలేకపోయాం. అంటే వీక్ ఒక వీడియో తీసుకురాగలిగాం. ముందు కూడా వీక్ ఒక వీడియో ఆర్ వీక్కి 2 వీడియోస్ అలా తీసుకురావడానికి, తొందరగా వీడియోస్ రిలీజ్ చేయడానికి, వెంటనే వీడియోస్ తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అండ్ మీ వంతు ప్రయత్నంగా మా వీడియోస్కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడు చెప్పినట్టుగానే మీ యూట్యూబ్ నోటిఫికేషన్స్లో మా ఛానల్ నేమ్ ఉంటుంది. అలాగే మీ సలహా సూచన సందేశాలను, అలాగే వీడియో పైన మేము వీడియో ఎలా చేస్తాం ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే బ్లైండ్ కమ్యూనిటీలు అనేది యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. అందరూ అన్ని ఛానల్స్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్స్ బిల్డ్ అవ్వడం వల్ల మన బ్లైండ్ కమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది. మనమేంటో సొసైటీకి కూడా తెలుస్తుంది దానివల్ల. కాబట్టి అందరూ కూడా అన్ని ఛానల్స్కి సపోర్ట్ చేయండి. అన్ని ఛానల్కి సపోర్ట్ చేస్తేనే మనమేంటో సొసైటీకి తెలుస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అయితే మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడులాగే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసినాక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్తాం. యాప్ని అయితే ఓపెన్ చేస్తాను నేను. యాప్ పేరు బర్త్డే విషెస్. ఈ యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తాను. కంప్లీట్ ఈ యాప్ గురించి ట్యుటోరియల్ అయితే మనం విందాం. ఈ ట్యుటోరియల్ తర్వాత మీరు స్కిప్ చేయకండి. ఈ ఫుల్ ట్యుటోరియల్ కావాలంటే ఈ ట్యుటోరియల్లో మీరు చాలా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలన్నా లేదా ఏదైనా విషెస్ చెప్పాలన్నా కూడా మనకు కొంతమందికి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవచ్చు, లేదా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండొచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి యాప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. కాబట్టి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సిగ్నల్స్ విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్స్ మనం చూద్దాం. ఫస్ట్ బర్త్డే విషెస్, యాప్ నేమ్, సెట్టింగ్స్ ఉన్నాయి. దీంట్లో సెట్టింగ్స్ 2 సార్లు సెట్టింగ్స్ ఉన్నాయి. క్యాప్షన్ ఆఫ్ ద డే. ఫస్ట్ సపోజ్ క్యాప్షన్ ఆఫ్ ద డే అంటే ఫస్ట్ సపోజ్ మనకి ఇది ఓపెన్ చేసి మనం చూపిస్తాను. సపోజ్ మనకి ఏదైనా డే ఉందంటే ఆ డేకి సంబంధించిన కొటేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. షేర్, మనము ఈ యాప్ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. సెండ్ ఆన్ వాట్సాప్, మనము కొటేషన్స్ని
సెండ్ కూడా చేయొచ్చు. ఆల్ క్యాప్షన్స్, దీనిలో క్యాప్షన్స్ అన్నీ ఉంటాయి. క్రియేట్ ఇమేజ్ అనే ఇమేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు ఒక క్యాప్షన్ని తీసుకొని. ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఈ క్రియేట్ ఇమేజ్ వదిలేసి ఈ ఆల్ క్యాప్షన్స్ మీద ఒకసారి చూద్దాం. ఆల్ క్యాప్షన్స్ ఒక్కొక్క ఆప్షన్ మనం చూసుకుంటాం. ఓకే డన్. ఇక్కడ ఆల్ క్యాప్షన్స్లో ఏముంటుందంటే, ఫస్ట్ సపోజ్ మనం ఫ్రెండ్కి పంపేయాలా, లేదా లైక్ ఇప్పుడు ఫ్రెండ్కి పంపేయాలా, బ్రదర్కి పంపేయాలా, సిస్టర్కి పంపేయాలా, లేదా లైక్ ఫన్నీ ఉంటుంది ఇది, లవర్కి పంపేయాలా, ఇలాంటి కొటేషన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంటే మనం ఎప్పుడైతే కూడా మన పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము, లైక్ బాయ్ ఫ్రెండ్, లవర్, దీని క్లిక్ చేస్తాము, అప్పుడు మనకు అక్కడ కొటేషన్స్ అన్నీ కనిపిస్తాయి. దయచేసి క్షమించండి, ఏం అనుకోకండి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్, బ్రదర్, డాడ్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ సంబంధించిన కొటేషన్స్ కూడా ఉన్నాయి చూడండి. నేను చెప్పాను గ్రాండ్ ఫాదర్. ఓకే డన్. ఇవన్నీ అవసరం లేదు, నేను ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్ పాయింట్ వెళ్ళిపోతాం. ఓకే, నేను ఒక కేటగిరీని అయితే పర్టికులర్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సిస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. Sister, BT and Copier. BT, my dear sister, on your special day I'd like to wish you an exciting life, full of great discoveries and joyful surprises. 2:30. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కొటేషన్ అనేది వినడానికి కూడా. ఇలాంటి కొటేషన్స్ వల్ల ఏమవుతుందంటే, మనం విషెస్ చెప్తే విషెస్ మనం నోటితో చెప్పడానికి ఇలాంటి కొటేషన్స్ మీరు నేర్చుకోబోయే చెప్పినా కూడా ఈ కొటేషన్స్ వింటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. వినడానికి చదవడానికి కూడా చాలా బాగుంటుంది కొటేషన్స్ అనేది. మనం ఎవరికైతే చెప్తామో వాళ్ళు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటి కొటేషన్స్కి. ఫస్ట్ సపోజ్ చాలామందికి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఇట్లాంటి యాప్స్ అనేది యూజ్ అవుతాయి. ఇలాంటి యాప్సే పర్టికులర్గా చేయడానికి రీజన్ ఏంటంటే, అంటే ఇలాంటి యాప్స్ కోసం లేదా ఇట్లాంటి కొటేషన్స్ కోసం ట్రాన్స్లేటర్, గూగుల్, జెమినీ AI ఇలాంటి చాలా యాప్స్ వాడుతుంటారు. యాప్స్ అన్ని వాడటం కంటే మన ప్లే స్టోర్లోనే ఈ యాప్స్ దొరుకుతున్నాయి. ఈ యాప్స్ జస్ట్ ప్రీమియం కూడా లేదు, ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కొటేషన్స్ ఉన్నాయి. మనం అయితే కొటేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ మనం ఈ కొటేషన్స్ ఏవైతే ఉన్నాయి, కొటేషన్స్ని కాపీ చేసుకోవచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు మనం. ఇలా మనం షేర్ చేసుకోవచ్చు. ఒక్క కొటేషన్ అని కాదు, చాలా 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 కొటేషన్స్ అనేది మల్టిపుల్, ఎన్నంటే ఎన్నని ఎక్స్పెక్ట్ చేయలే కానీ చాలా కొటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను కొటేషన్ చూపిస్తాను. చూడండి, ఈ కొటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి కొటేషన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి కొటేషన్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. మనం ఒకసారి దీని పక్కన కొన్ని బటన్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం. చూడండి మనం బటన్ కాపీయర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి కాపీడ్ అని వచ్చేస్తుంది. దీని బ్యాగ్ కదా రేటింగ్ అడుగుతుంది. ఇలా అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలా షేర్ చేసుకోవాలి ఆ కొటేషన్ని అని అంటే,
sister. Share it. వైట్ బటన్ కాపియర్ పక్కనే ఇంకోటి ఉంటుంది, బటన్ కాంప్లిమెంటరీ ఏదో సంథింగ్ ఉంటుంది. ఒక నిమిషం నేను చెప్తాను. Birthday wishes. Sister. Sis. BTN Coppertilmer. కాంపిటీలర్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు షేర్ దాంట్లోకి వెళ్తుంది. బటన్ కాంప్లిమెంటరీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు షేర్ ఆప్షన్ మీదకి వెళ్తుంది. ఇట్స్ రైట్. అయితే ఇలా అయితే మనం చేసుకోవచ్చు. మల్టిపుల్ ఎన్నంటే చాలా కొటేషన్స్ ఉంటాయి. చూపిస్తాను. My dear sister, thank BTN. Thanks for taking all the good looks in the family. Oh, and happy day. చూడండి, అంటే మంచిగా మన ఫ్యామిలీని చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తే ఈ సిస్టర్కి బర్త్డే విషెస్ చెప్తున్నట్టు చాలా బ్యూటిఫుల్ కొటేషన్స్ ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి యూజ్ చేయండి. డెఫినెట్గా మీకు కూడా అర్థమవుతుంది. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ యాప్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది ఎవరికైనా కూడా కొటేషన్స్ పంపడానికి చాలా బాగుంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి. నేనైతే చెప్పగలను. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చి తర్వాత ఆప్షన్స్ చూద్దాం. ఒకసారి వీడియో యాప్ చెప్పే టాపిక్ చిన్నదైనా కూడా ఆప్షన్స్ అనేవి మనం ప్రతి ఒక్కటి చూడాలి. దానివల్ల కొంచెం వీడియో లెంత్ కావచ్చు. ఓకేనా, మనం బ్యాక్ వెళ్ళి చూద్దాం. మరి Birthday, son, sister, share. ఓకే, 11 of 13. రకరకాల కొటేషన్స్ అనేది ఉంటాయి. మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. చాలా కొటేషన్స్ అనేది ఉంటాయి. మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. మనం కొంచెం బ్యాక్ వద్దాం. Birthday, create image. Create image. Send on WhatsApp. సెండ్ ఆన్ వాట్సాప్. దీని మీద క్లిక్ చేద్దాం. Birthday wish. You didn't come this far. Only to come this far. Share. Share. యూ డిడెంట్ కమ్ దిస్ అంటే మనకు కొటేషన్స్ ఇలా ఉంటాయి, కొటేషన్స్ ఇట్లాంటి కొటేషన్స్ ఉంటాయని పైన మనకు ఒక యూ డిడెంట్ కమ్ దిస్ ఫార్, యూ కమ్ దిస్ ఫార్ అని చెప్పేసి కొటేషన్స్ ఉంటుంది. దాన్ని మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట. దీని బ్యాక్ వద్దాం. ఇది మనకు అంత యూజ్ లేదు. Birthday, share. You didn't come this far. Caption of the day. క్యాప్షన్ ఆఫ్ ద డే, దీని మీద క్లిక్ చేద్దాం. You didn't come. Caption of the day. Settings. Caption. You didn't. Birthday wish. You didn't create image. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ఆప్షన్స్ అనేది వర్క్ చేయట్లేదు. యాక్చువల్గా నేను 3-4 డేస్ బ్యాక్ వాడినప్పుడు నాకు ఈ ఆప్షన్ అనేది చాలా బాగా వర్క్ అయింది. బట్ ఇక్కడ ఏమంటే అప్డేట్ అయింది, దానివల్ల ఈ ఆప్షన్ అనేది సరిగ్గా వర్క్ చేయలేదు. ఐమ్ సో సారీ ఫర్ దట్. సరే బ్యాక్ వద్దాం. Birthday. Caption of the day. Setting. Set. Birthday wish. ఈ సెట్టింగ్స్లో కూడా పెద్దగా నాకు తెలిసి ఏముండవు అనిపిస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి. మనం 2 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి అనుకుంటాను. తెలిసి 2 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. Setting. Birthday. Start. Unlock. Start like a pro. స్టార్ట్ లైక్ ఎ ప్రో. మన ఈ యాప్కి సంబంధించిన ప్రో యాప్ కూడా ఉందంట. ప్రో ఫీచర్స్ ఉండే యాప్ కూడా ఉందంట. మనకి ఇది అవసరం లేదు. Unlock all features. అన్లాక్ ఆఫ్ ఫ్యూచర్స్. ఒకవేళ ఫ్యూచర్స్ ఇంకా చాలా ఉన్నాయంట. ఆ ఫ్యూచర్స్ ఎన్ని కావాలంటే Premium. ప్రీమియం తీసుకోవాలంట. డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా పక్కన ఇచ్చారు. అన్లాక్ ఆల్ ఫ్యూచర్స్ అని చెప్పేసి ఉంది. తర్వాత ప్రీమియం అంట. ఫ్యూచర్స్ ఇంకా కావాలంటే మనకు వదిలేండి, వదిలేసి. Basic. బేసిక్, Quotes library. కోడ్స్ లైబ్రరీ, Image creation. ఇమేజ్ క్రియేషన్, VIP customer support. విఐపి కస్టమర్ సపోర్ట్, ఇవన్నీ మనకు Ads. Remove ads. 1350.00 per week after free 3-day trial. స్వామి ఎంత చూడు. ఈ యాప్ కోసం 1K పైన మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఓకే వద్దు. ఇటువంటి తీసుకోకండి అని చెప్తాను. మనకి ఎందుకంటే ఫ్రీగా వస్తున్నప్పుడు మనం ఫ్రీగానే యూజ్ చేసుకుందాం. యాడ్స్ వస్తే అప్పుడప్పుడు వస్తుంటే దాన్ని పట్టించుకోకండి. ఎక్కడైనా మనం బ్యాక్ వస్తున్నాను. Birthday settings. సెట్టింగ్స్, ఇంకో సెట్టింగ్స్ ఉంది. ఇంకో సెట్టింగ్స్ చూద్దాం. Birthday setting. Remove ads. రిమూవ్ యాడ్స్, Customer support. ఈ Send email to our support. Note 6. రిమూవ్ యాడ్స్ దీనికి కూడా ప్రీమియం పర్చేస్ చేయాలి, వద్దు. తర్వాత కస్టమర్ సపోర్ట్, సెండ్ ఈమెయిల్ టు అవర్ కస్టమర్ సపోర్ట్ ఉంది. అంటే మనం ఒక ఏదైనా కస్టమర్ సపోర్ట్ కావాలంటే మనం ఈమెయిల్ సెండ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అని ఉంటారు. రేట్ చేయొచ్చు, షేర్ యాప్ని షేర్ చేయొచ్చు. ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్.
ఓకే, యాప్ అయితే ఇది. యాప్ అయితే మీకు ఎగ్జాక్ట్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫాస్ట్గా. లైక్ చేస్తే మేము వీడియోస్ చేయడానికి కూడా మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ దెన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే ఫుల్ వీడియో అనేది అందరికి ఐ థింక్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకు నచ్చుతుంది అందరికీ అని ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తానంటే, ఒక్కొక్క వీడియోకి మినిమం 70-80 వ్యూస్ వస్తున్నాయి. బట్ దాంట్లో 0.5% అంటే 70 సపోజ్ 80 వ్యూస్ వస్తే దాంట్లో 40 వ్యూస్ కూడా 40 లైక్స్ కూడా రావట్లేదు. అది ఓకే, అన్నీ కూడా అవసరం లేదు. ఆ 80 వ్యూస్లో కనీసం ఒక 10% ఆఫ్ లైక్స్ కూడా రావట్లేదు. అంత 10 or 20 లైక్స్ కూడా రావట్లేదు. ఎందుకు ఈ లైక్స్ చేయండి అని అడుగుతున్నా అంటే, ఇవన్నీ ఈ మన బ్లైండ్ కమ్యూనిటీలో ఉన్న ఛానల్స్ అన్నీ ఒకటే కోరేది, మనం ఒకరికి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి అనేది ప్రతి ఒక్క ఈ ఛానల్ నడిపే ప్రతి ఒక్క బ్లైండ్ కమ్యూనిటీలో నడిపే ప్రతి ఒక్క యూట్యూబర్ అదే కోరేది, అదే అనుకుంటారు కూడా. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వడం లేదంటే మనకి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ప్లస్ మనమేంటో మన బ్లైండ్ కమ్యూనిటీలో ఎలా ఉన్నాం, అలా మన బ్లైండ్ కమ్యూనిటీ ఏంటంటే సొసైటీకి తెలుస్తుంది. ఇది రియల్, సొసైటీకి తెలియాలి మనం ఏంటి, మన బ్లైండ్ కమ్యూనిటీ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది. ఇవన్నీ తెలియాలంటే మనం ఆబ్వియస్గా మనం అందరికీ సపోర్ట్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు చూస్తే మీకు ఇంట్రెస్ట్ నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. 0.5% ఆఫ్ ది లైక్స్ అని ఇస్తే మనకు మోటివేషన్గానే ఉంటుంది. నా ఛానల్ మన ఛానల్ కొట్టి చెప్పట్లేదు, టెక్ విజన్ ఫర్ తెలుగు ఛానల్ కొట్టి లైక్ చేయండి, టెక్ విజన్ ఫర్ తెలుగు వీడియోస్ కొట్టి లైక్ చేయండి. మన బ్లైండ్ కమ్యూనిటీలో ఏ ఛానల్స్ అయితే ఉన్నాయో ఆ ఛానల్స్ అన్ని దాంట్లోకి కూడా వీడియోస్ పెడుతుంటారు. మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ సేవిస్తుంటారు వాళ్ళు కూడా. ఆ ఇన్ఫర్మేషన్స్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి. అన్ని ఛానల్లో పెట్టే వీడియోస్కి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరూ కూడా మన బ్లైండ్ కమ్యూనిటీని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి అందరికి సపోర్ట్ చేసుకుందాం. ఫర్ సపోజ్ ఎట్లా అంటే టెలివిజన్ అన్నలు ఉన్నారు కదా, అన్నలు మనది టెక్ విజన్ ఫర్ తెలుగు ఛానల్ అనేది చిన్న ఛానల్, ఆయన కూడా అన్నవాళ్ళు సపోర్ట్ చేశారు కూడా, సపోర్ట్ చేస్తున్నారు. అలా అందరికి సపోర్ట్ చేసుకుందాం. అందరూ కలిసి మన బ్లైండ్ కమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుందాం. మనమేంటో ప్రూవ్ చేసుకుందాం, మన బ్లైండ్ కమ్యూనిటీ అంటే ఏంటో. ఓకేనా? ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మనం ఎవరికేం తక్కువ కాదు. అంటే నార్మల్ యూట్యూబర్స్ వాళ్ళు ఛానల్ క్రియేట్ చేస్తేనే, ఒక వీడియో అప్లోడ్ చేస్తేనే 300-400 వ్యూస్ వస్తున్నాయి, 400 సబ్స్క్రైబర్స్ అట్లా పెరుగుతున్నారు. వాళ్ళలా మనకు కూడా 400 సబ్స్క్రైబర్స్ పెంచండి, 400 సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగట్లే. బట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా ఉండాలి. ఆ ఎంకరేజ్మెంట్ కోసమే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుందాం, సపోర్ట్ చేసుకోవాలి కూడా. మన ఎవరికి తక్కువ కాదు, అలాగే ఎవరికి ఎక్కువ కాదు. మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి దయచేసి మీ సపోర్ట్ మన టెక్ విజన్ ఫర్ తెలుగుకి ఎప్పుడు ఉంటుందని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. System. Load of 0 for expand recording and stop.